దిస్. ఇంకెన్ని రోజులు లవ్ చేసుకోవాలి? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళెందుకే? జుట్టు రాలిపోతుందిరా. నీకన్నా ఎకరమే పోయింది, నాకు 6 ఎకరాలు పోయింది. నేను చెప్పుకున్నానా? నీకు నా అందం గురించి తెలియట్లేదురా. నేను వీధిలోకి వెళ్తుంటే ఒక నన్ను చూసి కన్ను కొట్టాడు. వాడికి రాయి దొరుకుంటది, అందుకే కన్ను కొట్టాడు. లేకపోతే రాయిచ్చు కొట్టేవాడు. పక్క సందులోకి వెళ్తుంటే వాడు నన్ను చూసి ఇవాంక ట్రంప్ అన్నాడు. అది ఇవాంక ట్రంప్ అయి ఉండదు, ఒళ్ళంతా కంపు స్నానం చేయమని ఉంటాడు. వెళ్ళే ముందు గుర్తుండిపోయేలా ఏం లేదా? నా ఉతకం లుంగి ఉంది, తీసుకొని వెళ్ళు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. నాన్న ఆ లంక సొట్ట ముఖం దాన్ని తీసుకొచ్చి నాకు అంటగలుగుతావా? నేను చేసుకోను పెళ్లి. చేసుకో అమ్మాయిని. బాబు దండలు మార్చుకోండి. అదే నీకు టైం వస్తుంది, క్యారెక్టర్ పడుతుంది. వీళ్ళతో ఏమంటాడో తెలుసా మేడం? నా టీమ్ లో చేస్తే 6 నెలల తర్వాత కారు కొంటావు, ఇల్లు కొంటావు, 20 లక్షలు నీ అకౌంట్ లో ఉండే. నువ్వు నాతో ఎప్పుడన్నా అన్నావా? సంకలో సెగ్గడ్డ ఇబ్బంది పెడుతున్నట్టు ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చోదు. నిన్ను చూసాక కూడా ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే నువ్వెంత నీ దగ్గర ఒక విషయం దాపెట్టాను. ఏంటి? నేను మీకంటే ముందు ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఇది ఒక్కటి చాలు ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి. మీరే వాడిని లవ్ చేసి నాతో కాపురం చేస్తావా? మనసులో ఆడి పోస్టర్ పెట్టుకుని థియేటర్ లో నా బొమ్మ ఆడిద్దాం అనుకుంటున్నావా? అంటే ఉప్మా నాకిచ్చి జీడిపప్పు ఆడికిస్తావా? ఎందుకు వచ్చావు పైమా? ఎందుకు వచ్చావు? నేను ఇంకా బతుకున్నానా లేదా అని చూడటానికి వచ్చావా? ఆల్రెడీ ఒక బగడాగాని చేసుకున్నావు కదా, ఎల్లు. నేను కేవలం తాలి మాత్రం కట్టా. తన మనసు నీది, తను నీది. అయినా ఒకటి చెప్తాను, గుర్తుంచుకో భాస్కర్. బస్సు ఊరంతా తిరిగినా ఆఖరికి డిపోకే చేరాలి. ఆ డిపో నువ్వే. ఈ పల్లె వెలుగు చేరాల్సింది ఈ నల్ల వెలుగు దగ్గర. వెలుగని నువ్వు అనుకుంటున్నావు, ఈ చీకట్లో దీపం పెడితే అందంగా ఉంటుందని నేను అంటున్నాను. నువ్వెన్ని చెప్పినా సరే ప్రేమ గొప్పది. లేదు, పెళ్ళే గొప్పది. ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. ఇంత అందంగా ఇంత హాట్ గా ఉండడం నా తప్ప. ఊటిచ్చి కొరత హాటు గీట అన్నావంటే. పైమా గారంటే మీరేనా? అవును. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు మొన్న లక్కీ లాటరీలో 10 కోట్లు వచ్చాయి మేడం. అయినా నాకు జంటలే లేనప్పుడు నేను చేసుకోను. జంట లేదని బాధపడుతున్నావా? ఏమనుకుంటున్నావా? మంగళసూత్రం అంటే పెళ్లి అంటే ఆటలు అనుకుంటున్నావా? నీ మెల్ల 3 ముళ్ళేసి వచ్చేవాడిని ఇంటికి పోతాం. ఆగు, 3 ముళ్ళే ఉంది, ఇప్పెత్తి వెళ్ళిపోతే. ప్రేమ గొప్పది. నీకు 10 తరాలకు సరిపడే ప్రేమ నేను ఇస్తా. అని గాని పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలు ఎక్కడున్నారో తెలియక టార్చర్ చేసి ఎత్తుక్కోవాలి. ఈయన గాని పెళ్లి చేసుకుంటే జిమ్ లోనే జాయిన్ చేయాలి. ఆగు, ఇది నాకే సొంతం. పెళ్లి చేసుకున్న నాది కాదు, ప్రేమించే నాది. పెళ్లి చేసుకున్న నాది. నా ప్రేమించే నాది. హ్యాండ్సమ్ గా ఉండడం నా తప్ప. హ్యాండ్సమ్ కాదు, అది బ్యూటిఫుల్ అనాలి. అబ్దుల్ ఫైమా అంటే మీరేనా మేడం? లేదు, షేక్ ఫైమా. సారీ మేడం, 10 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి అబ్దుల్ ఫైమా గారికి వచ్చాయి మేడం. ఎన్ని చెప్పినా కూడా రోడ్డు మీద నేను దీన్ని తీసుకెళ్తుంటే భాస్కర్ పిల్లలు వెళ్తున్నాను ఎవడు అన్నది. ఇమాంజల్ ఎవరు వెళ్తున్నాడు? ఎవరు చెప్పాడు అన్నయ్య? తాళి కట్టిన తర్వాత నీ పిల్లమే అంటాడు, తీసుకెళ్ళు. చెప్పించి కొడతారు సమాజం. సమాజం ఏమనుకుంటే తాళి కట్టిన పిల్లం కోసం ఆ మాత్రం చేయలేవా? అంటే ఈ దరిద్రం నాకు అంట కల్పిస్తూ నువ్వు హ్యాపీగా మందు కొడుతూ సుఖంగా ఉందా అనుకుంటున్నావా? అడుగులో జీలకర్ర పొట్లాలు అమ్ముకునే నీకు ఇంత అందగట్ట దొరికితే పోనా రే గంగిరెద్దు ఇట్రామ్మా. సెప్టిక్ ట్యాంక్ లో చిల్లర ఎడుకున్న మోకపోడా నన్ను నువ్వు పోనా? మీ ఇద్దరికి నేను కాదురా మేడమే కరెక్ట్. మేడం, ఈ ఇద్దరు వేదములకి మీరే బుద్ధి చెప్పండి. 1 minute కాల్ వస్తుంది. హలో అమ్మా, నాన్న, నీకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సల్ అయిపోయిందమ్మా. వచ్చిన పెళ్లి కొడుకు నీకన్నా బాగా మీ చెల్లె నచ్చిందంట. అక్క బావా పెళ్లి ఫిక్సా? ఏమైందక్క? మొత్తం నువ్వే చేసావే. పండుకోతులు అంటే నీ మొహం చూసి నన్ను గుండుకోతి అన్నాడే. ఇది 150 పెళ్లి సంబంధం అండి. ఇది కూడా క్యాన్సిల్ చేపించావు కదే. నేనేం చేశానక్క? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కొని అంటే నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా మిట్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి కాదు. చేయలేను. అక్క మా అక్క మరి సైడ్ నుంచి చూస్తే చెక్కలా ఉంది. హలో, నా పేరు సులోచన.
సులభ పంపుల దగ్గర స్త్రీలు పురుషుల బోర్డులో స్త్రీ ఉండి చూసి అలా ఉంది ఇది సులోచన అంటే పురుషుల బోర్డు నువ్వేనా? ఎవడి అతను? నా బాయ్ ఫ్రెండ్ అక్క. చేసుకోవే. నువ్వు పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని గాని అంటే నేను కూర్చొని చెప్పట్లు కొడతా. ఏంట్రా ఇది? మైసూరు పాకలా ఎలా ఉంది ఫిగర్? అన్నా ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు చేసుకునే అమ్మాయి కాదు, నేను చేసుకునే అమ్మాయి. చెల్లె జున్ను ముక్కలా ఉందంటే అక్క ఎలా ఉంటుందో. ఈ జీడిపప్పు తక్కపోయినా పర్లేదు, ఆ బాదం పప్పుని పిలిపించు. అందమైన కుందనాల బొమ్మరా ఎలా ఉంది? అది ఎలా ఉంది ఏంట్రా? అమ్మాయి నువ్వు చేసుకోవా? చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను పెళ్లి కూతురుని. నడ మీద ఎవడైనా తన్నాడా, నడ్డి మీద ఎవడైనా తన్నాడా? రెండు ఒకటే మార్చి వ్యాన్ నీకు, మార్చి వ్యాన్ నాకా? మైసూరు పాక నీకు? బయలుదేరండి. నీకు తాళి కట్టినంత వరకే భర్తని, కేవలం నా తమ్ముడు కోసం తాళి కట్టా. ఏంటి? నీకు నాకు నైట్లుండు. పోయి కొంచెం అయ్యో అక్క అక్క ఏమైంది అక్క? అక్క అక్క భయం వేస్తుంది అక్క. ఏమైంది? మీ అన్న కొట్టాడు. ఎందుకు? నా మీద ప్రేమ లేదంట. ప్రేమ లేదా? సరే కూర్చోపు, ఇదిగో అక్కడ ఉండు. మా శోభనం అయిపోగానే వచ్చేస్తాం, సరేనా? నువ్వు వెళ్ళవే. ఏంటి 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 ఏంటి? నువ్వు వెళ్ళవే. నువ్వు వెళ్ళి శోభనం చేసుకుని డజన్ మంది పిల్లల్ని కానీ నేను వెళ్ళిపోతా. అది వెళ్తానంటుంది కదా, నువ్వు రా. ఎందుకు ఎడుతున్నావు నువ్వు అట్ట? మీ అన్నను ఒప్పించవా? ఒప్పిస్తా, ఆగు. అరే బకరా భాస్కర్, ఏంట్రా? ఏం చేస్తున్నావు అన్నయ్య? ఇప్పుడు నీకు శోభనం నీకు గుర్తుందా? ఏంట్రా శోభను? పెళ్లి వరకు తీసుకొచ్చా, ఇక్కడ కూడా వస్తారా మీరు? ఏంట్రా నీ శోభనం కోసం నన్ను సంఖ్య నాకు ఇస్తావరా? మెరుపు లాంటి నువ్వు తీసుకొని పిడుగుని నా ముఖం మీద వేసావు. దానికన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావురా. తమ్ముడు చెప్పాడు కాబట్టి. సరే ఏదో అయిపోయింది. నేను నా మనసు చంపుకొని వచ్చానా? ఏమైంది? మళ్ళీ ఎందుకు కొట్టాడే? నువ్వు పొమ్మన్నావా? దగ్గరికి రాలేదా? వచ్చాడు. మరి ఏమైంది? నేను ఊరికే ఇట్లా అన్నా. మరి ఎందుకన్నావే? అంటే ఇది రొమాంటిక్ కదా. ఏం కావాలి? ఏం చేసావన్నా? ఏం చెయ్యలేదని చెప్తున్నా. దగ్గరికి వెళ్తే సంవత్సరం తర్వాత నువ్వు మనిషివా కాకివే? ఎప్పుడు చూసా ఇష్యూస్ అంటావు. పిల్లాడికి ఎవరు డైపర్లు మారుస్తాడు? సంవత్సరం బట్టి మా శోభనం కానీ ఇక్కడ చేస్తున్నావే. ఏంటి ప్రాబ్లం ఏంటి? పిల్లాడు ఏడుస్తుంటే ఎలా రా? నేను ఆడుతాయి వెళ్ళు. 5 సంవత్సరాల తర్వాత ఆ దగ్గర నుంచి ఆడించుకో, పిల్లలు దడిసి చేస్తారు. సరే గాని వెళ్ళి పని చూసుకో. రావా? ఏంటి వచ్చేది? రావా? వస్తే వీళ్ళకి ఎవడు కడుగుతాడు? మళ్ళీ వచ్చావు? నీ అన్నయ్యకి నా మీద ప్రేమ తగ్గింది. అసలు నన్ను వీళ్ళెవరు? ప్రేమ తగ్గితేనే 5 అన్నారంటే మీరు ప్రేమ ఉంటే స్టేజ్ మొత్తం నింపుతారు. మా సంసారం మేము హ్యాపీగా చేసుకుంటాం. పదండి, ఇంకా 5 కావాలి.